ఈ సమస్య మాకు మొన్న సోమవారం రోజు తెలిసింది, చూసిన పేపర్కు. అప్పటి నుంచి కూడా రావాలని చెప్పని చాలా ఆతృత ఉన్నాము. అయితే అందరూ కలుపుకునే లోపల ఒకటి సమస్య ఒకటి, నిన్న అది ఒకటి, అంతకుముందు రోజు ఒకటి జరిగిన దానివల్ల కొంచెం డిలే అయింది. అందుకు లోపలే వచ్చి మేమే ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి అందరితో కలిపి ఈ కుల విషయాలతో రావాల్సింది ఉంది. కొంచెం లేట్ అయింది. అయినా ఇప్పటికి కూడా ఏం మించిపోయింది లేదు. ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా ఇవన్నీ పోతాయి, మాట్లాడతాము, అన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. ఇది వచ్చేంత వరకు ఏమో మీరు నీ నంబర్లు ఇచ్చినా కదా, ఎప్పుడు మీరు ఎక్కడ పోయినా ఏది ఇచ్చినా కానీ, ఏ చేయకపోయినా కానీ ఏం జరుగుతుంది అనేది నా ఫాలోఅప్లో ఉంటే నాకు నంబర్లు ఇస్తే కూడా మనం మాట్లాడతాము. ఇప్పుడు మన వాళ్ళు అందరూ చెప్పినారు చాలా, ఎందుకంటే విద్య వల్ల అని చెప్పిన రకరకాల ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ 120 ఇండ్లు అని చెప్పి పేపర్లో వచ్చింది కదా. 120 ఇండ్లుగా మన వాళ్ళు రావడం అంటే కొంచెం తక్కువ. పనులు పోయినారు ఈ టైం ఒకటి. మేము కూడా అదే సివిల్ రైట్స్ కూడా పెట్టమని ఎప్పుడు చెప్పినామంటే, మన పనకల్లో కూడా ఏదో పొరపాటు జరిగింటే ఆయన 11 గంటల కాడ పెట్టాడు మీటింగ్. పెట్టకూడదు అని చెప్పినాం. ఎంఆర్ఓ గారు అందరికీ చెప్పి 11 గంటల కాడ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం ఎంత 3 గంటలకు 4 గంటలకు పెడితే మీటింగు. అప్పుడు పనులు పోయిన వాళ్ళు, కూలికి పోయిన వాళ్ళు, ఎక్కడెక్కడ పోయిన వాళ్ళు అందరూ చేరుకుంటారు. ఇప్పుడు బాగుంటుంది. మనం ఇచ్చే మెసేజ్ ఏదైనా సలహాలు అన్నీ కూడా బాగుంటాయని చెప్పినాము. కాకపోతే ఇప్పుడు ఈడ ఇంత అవేర్నెస్ వచ్చిన కాలంలో ఇప్పుడు మామూలు మనిషి ఇప్పుడు ముందు చందమామ అంటా అనుకుంటాడు. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా కానీ మనం మాత్రము బిడ్డలను మాత్రం బాగా చదివించుకోవాలా. మీరు కూడా కొంతమంది ఎదగల. ఏం ఎదగల? ఇప్పుడు అనేది చూడు, ఆర్థికంగా కూడా ఎదగల. ఏ విధంగా మనకి ఏ సోర్సెస్లు ఉన్నాయో అవన్నీ కూడా అవేర్నెస్. ఇప్పుడు ఇట్లా సార్ ఉన్నాడు, మంచి ఎడ్యుకేటెడ్, అతని ద్వారా ఏమి ఇన్ఫర్మేషన్ లేటి మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి 8 వస్తుంది. ఎదిగేదానికి మార్గాలు ఇప్పుడు మనం ఇట్లయితే ఎంతసేపు కూలే, అట్లా ఎదగాలంటే కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు మనకు సాయం చేస్తూ ఉన్నది. ఇప్పుడు హార్టికల్చర్ అన్నారు కదా, ఆ చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, డ్రిప్పులు కానీ అవన్నీ కూడా తెచ్చుకొని మనకు ఇచ్చే మన కోటా మంది మన రావాల్సిన పరిస్థితి ప్రకారం మనం ఈ మానవుల్లో ఈ ఎస్సీ కాలనీకి రావాల్సినటువంటి ఎండిఓ గారికి ఎన్ని రావాలా, ఏది రావాలని చెప్పి మీరు అడిగే ప్రశ్నించే దతకు ఇట్లా సార్ వాళ్ళు పట్టుకొని పోతా ఉండాలా. అక్కడ కూడా ఏమన్నా జరిగితే మా ఇంట్లో వాళ్ళని అడగల. బాబాసాహెబ్ గారు, మన పెద్ద ఆయన డాక్టర్ బాబాసాహెబ్ మన కోసం చట్టాలు ఎన్నో తీసుకొచ్చి, ఆయన పస్తున్నాడు ఏం చేసాం మన కోసం చట్టాలు చేసిపోయినాడు. ఆ చట్టాలు మీరు ఉపయోగించండి, మా కోసం మాకు తీసుకొచ్చేదండి. సమానత్వం చూడండి, మాకు ఆ విధంగా మీరు చేయాలని చెప్పేసి మీరు తెలియపరచాలి. ఎవరైనా మీరు చదువుకోరు, ప్రతి ఒక్కరు కూడా ఒక రిప్రజెంటేషన్ రాసేసుకొని దాని ద్వారా ఆ కార్యాలయానికి పోయి ఇస్తే వాళ్ళు ఆ సమస్య మీద పరిష్కరించుకున్నప్పుడు మనం ఇంకా పై అధికారికి కూడా ఈ సమస్యని మన దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఈరోజు మీ గ్రామంలో చాలామంది చెప్తున్నారు మాకు అసలు స్కీమ్లే లేవని చెప్పేసి. అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అన్నిటికి సంబంధించిన స్కీముల్లో కూడా ముందుకి ఎస్సీ వాళ్ళకే ఉంటాయి. ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మీరు చెప్తున్నారు యానిమేటర్ కోసం అని చెప్పి, దానికి కూడా ఈ విధంగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకే ఆ యానిమేటర్ది కూడా గంగలయ్య గారు ఇప్పుడే డిఆర్డీఓతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చదువుకోతో పాటు ఈ సెక్షన్ చదువుకొని ఒక రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి తెలుసుకుంటూ, ఈ సమస్య మీద మేము కూడా ఈరోజు వెంటనే పోలీస్ స్టేషన్కి పోతాం, ఎంఆర్ఓ గారిని కలుస్తాం, డిఎస్పీ గారికి కూడా చెప్పేసి వాళ్ళు కూడా ఈ గ్రామానికి వచ్చి మీ అందరితో పాటు కూర్చోబెట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టి ఈ విధంగా చేస్తే మీరు భవిష్యత్తులో మీ మీద చట్టపరంగా కఠినమైన శిక్షలతో గురి చేసి అరెస్ట్ చేయడం పద్ధతి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు. అప్పుడు వాళ్ళకు కూడా భయం వస్తుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఈరోజు చెప్తాం, ప్రతి